వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో పూర్తి చూడండి. అవేంటంటే మనకి కొన్ని డౌట్స్ అనేది కామెంట్స్లో అడుగుతున్నారు. అలాగే మనకి సిబిటి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి కొన్ని మన సీసీఎస్ కోసమే స్పెషల్గా ఎవరైతే అంటే నార్మల్గా ఓపెన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళతో పోలిస్తే కాకుండా మనకి 30, 40 అలాగే తక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ టిప్స్ అనేవి ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. ఓకే, వాళ్ళకే ఎక్కువ యూజ్ అవుతాయి. మిగతా వాళ్ళు ఎలాగో ఓపెన్గా వాళ్ళు రాస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద యూజ్ అవ్వదు. వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు రాస్తారు. అయితే మనకి 30, 40 అలా 25 మార్క్స్ ఈ విధంగా కొంత అంటే వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన సీసీఎస్లో. వాళ్ళకి సంబంధించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలాగే మనకి సీసీఎస్ అందరికీ ఇంకా డౌట్ ఉందన్నమాట. అదేంటంటే మనకి సెకండ్ డివి ఉంటుందా? ఓకే, మనం రీసెంట్గా రైల్వే బోర్డు లెటర్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలుసుకుంటాం అనమాట. అసలు ఏం చెప్పారు, ఏ పరిస్థితిలో డీవీ ఉంటుంది, ఓకే మనకి ప్యానల్ లిస్ట్ అనేది ఉంటుందా, సెకండ్ థర్డ్ ఆ విధంగా ఉంటుందా లేదా అనేది తెలుసుకుంటాం అనమాట. ఓకే, అలాగే మనకి రీసెంట్గా గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది అనమాట. అంటే సెక్షన్ వైజ్ పెట్టడం అయితే జరిగింది. దీనివల్ల కట్ ఆఫ్ ఏమైనా పెరుగుతుందని చాలామంది అడుగుతున్నారు. దాని మీద కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే మనకి ముందుగా మనం ఫస్ట్ టిప్స్లోనికి వెళ్తాం అనమాట. ఓకే, సిబిటి ఎగ్జామ్ కోసము మంచి అంటే సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నట్టుగా కొద్దిమంది కామెంట్స్ అడిగారు. కాబట్టి మనకి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఈ మధ్యన ఏంటంటే ఎగ్జామ్ దగ్గరికి రావడం వల్ల చాలామంది కోర్సులు అమ్మేవాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి మా కోర్సులు కొనండి, ఎగ్జామ్ ఉంది, మీకు ఎక్కువ ఇంపార్టెంట్ విషయాలు అనేవి మేము కవర్ చేసాము అన్నట్టుగా చెప్పి అంటే చాలా ఎక్కువ కోర్సులు అనేవి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే మీరు కోర్సుల జోలికి దేనికి వెళ్ళకండి. ఇప్పటి వరకు మీరు ఒక ప్రిపేర్ అయింది కరెక్ట్గా రివిజన్ చేసుకోండి అంతే. మీరు వాటి జోలికి అయితే వెళ్ళకండి. మీరు ఆల్రెడీ అలాగే మనకి సెకండ్ వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ ఏదైతే కరెక్ట్గా ఉందో దాన్నే పెట్టాలన్నమాట. ఓకే, మీకు చాలాసార్లు అనిపిస్తుంది ఏంటంటే మీరు క్వశ్చన్ ఏదో ఉంటుంది కదా, ప్రశ్న చూసినప్పుడు ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలా అని చెప్పి మీరు దాన్ని పెట్టేయకూడదు. ఓకే, మీకు కరెక్ట్గా తెలుసా లేదా అనేది ఒకసారి చాలాసార్లు వెరిఫై చేసుకుని పెట్టండి. లేకపోతే మాత్రం నెగిటివ్ మార్కింగ్ పెరిగి ఉన్న మార్కులు కూడా పోతాయి. ఓకే, ఎవరైతే తక్కువ ఎన్ఎస్సి స్కోర్ ఉందో వాళ్ళు మాత్రము మీరు ఎన్ని తెలిస్తే అన్నీ పెట్టండి. ఓకే, ఒక్కటి కూడా ఎక్స్ట్రా పెట్టొద్దు. మీకు 20 మార్కు కరెక్ట్ 20 తెలుసు, 20 పెట్టరండి. తర్వాత నార్మల్ పెరిగితే అవన్నీ తర్వాత దానికి ఛాన్స్ అనేది ఉంది. మీరు అన్ని రాంగ్ హిట్స్ వస్తే మాత్రం సపోజ్కి మీరు ఒక 20 మార్కులు పెట్టారు, అలాగే మీకు ఒక 10-15 రాంగ్ హిట్ పెట్టారనమాట. పెడితే దాని నెగిటివ్ మార్కింగ్ ఇంపాక్ట్ వల్ల మీ 20 మార్కులు పోయి ఇంకా నెక్స్ట్ అలా వెనక్కి వెళ్ళిపోద్ది అన్నమాట స్కోరు. అందులోనూ మీ ఎన్ఎస్ స్కోర్ ఇంకా తక్కువ ఉంటే ఇంకా లాస్ అనమాట. ఓకే, ఎన్ఎస్ స్కోర్ బట్టి పెట్టకండి ఎవరైనా, ఇది అందరికీ అనమాట. మీకు 30 ఉన్నా, 32 ఉన్నా, 25 ఉన్నా, 20 మార్కులు ఉన్నాయి ఎన్ఎస్లో, మీరు ఈ రూల్ పాటించండి. ఓకే, అలాగే మనకి ఏదైనా క్వశ్చన్ తెలియకపోతే సపోజ్ రీజనింగ్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, జీకే కానీ ఏదైనా సరే తెలియకపోతే వెంటనే స్కిప్ కొట్టండి. ఓకే, అక్కడ ఉండకండి ఎట్టి పరిస్థితుల్లో. అంటే దీనివల్ల ఏంటంటే టైం వేస్ట్ అయిపోద్ది. తెలిసినవి కూడా చివరిలో వచ్చేటప్పటికి మనకు ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట. మీకు అవసరమైతే మనకు సెక్షన్ వైజ్ కాబట్టి దాని పక్కన మనం తర్వాత వచ్చి కూడా దాన్ని ఒకళ్ళు టైం మిగిలితే దాని గురించి పట్టించుకోవచ్చు. కాబట్టి మీరు ఒకే క్వశ్చన్ మీద ఆధారపడకండి అనమాట. ఓకే, అలాగే మనకి ఇంకో టిప్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీరు వెళ్ళిన వెంటనే మీరు ఏ సబ్జెక్ట్ ఓపెన్ అయినా, ఏ సెక్షన్ ఫస్ట్ ఓపెన్ అయినా మీరు ముందు జీకేలోనికి వెళ్ళండి అనమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. జీకేలోనికి వెళ్ళి అది జస్ట్ చూసినా మనకి ఆన్సర్ అనేది తెలుస్తుంది. కాబట్టి వ్యాంగ్గా ఒక 15 మినిట్స్లో లేకపోతే 10 మినిట్స్లో మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. మనకు క్వశ్చన్ చూసినా అర్థమైపోతుంది కాబట్టి తెలిసిందా లేదా అన్నట్టు చూసి స్కిప్ కొట్టండి. ఓకే, ఇన్ని తెలిస్తే అంత తర్వాత మీకు ఏ సబ్జెక్ట్ అంటే కొంతమంది రీజనింగ్ ఎక్కువ ఉంటుంది, రీజనింగ్ మీద మంచి గ్రిప్ ఉంటుంది, ఆ కరెక్ట్గా ఆన్సర్ అనేది ఎక్కువ రైట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు రీజనింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది మ్యాథ్స్ ఉంటుంది. అలాగే మనకి మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా అలాగే ఉంటాయి. జీకే ఒక్కటే ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా జీకే ముందు వెళ్ళండి అనమాట. జీకే కవర్ అయిన తర్వాత ఈ 3 సబ్జెక్టులు అంటే మ్యాథ్స్, రీజనింగ్ కానీ, సైన్స్ కానీ వీటి జోలికి వెళ్ళండి. కానీ ముందు మాత్రం మనకి జీకే అనేది కవర్ చేసేయండి, జనరల్ అవేర్నెస్. ఓకే, ఇదనమాట నేను మీకు ఇచ్చే ఇంపార్టెంట్ టిప్స్ అనమాట. ఓకే, దాని తర్వాత ఏంటంటే మనకి సెకండ్ డివి ఉంటుందో లేదనేసి చాలామంది అడిగారు.
మనకి రైల్వే బోర్డు లెటర్ ఒకసారి రిలీజ్ చేసింది కదా, 23/5/2025 మనకి స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక రైల్వే బోర్డు లెటర్ అనేది రిలీజ్ చేసింది. దీనివల్ల మీ అందరికి కూడా చాలామంది ఏంటంటే ఏమంటున్నారంటే మనకి డీవీ రాదు, మనం నాన్ సీసీఎస్ అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళకి రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరికి జాబ్ రాదు అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మనకి రైల్వే బోర్డు లెటర్ అనేది స్క్రీన్ మీద కనబడుతుంది కదా. రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7 CPC పే మెట్రిక్స్ ఆన్ ఇండియన్ రైల్వే. ఓకే, మోడిఫికేషన్ ఆఫ్ క్రైటీరియా ఆఫ్ రీప్లేస్మెంట్ ప్యానల్ రిగ్రేడింగ్. ఓకే, మనకి రీప్లేస్మెంట్ ప్యానల్స్ ఉంటాయి కదా, దానికి కొద్దిగా మోడిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది లెవెల్ 1 పోస్టులకు సంబంధించి. అవి ఏంటో మీకు చెప్తాను అన్నట్టు చూడండి. మీకు ఫస్ట్ పాయింట్లో చూడండి, నాన్ జాయినింగ్ రెసిగ్నేషన్ డెమేజ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఓకే, ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే అందుకే నేను ఏవైతే ఇంపార్టెంటో దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇవి ఏ పరిస్థితిలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఇవ్వరు అనేసి అంటే, ఒకవేళ సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, అతను ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై కూడా అయ్యారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో లేదా మెడికల్లో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినప్పుడు దానికి బదులుగా ఇంకొక క్యాండిడేట్ని పిలుస్తారు అనమాట. సపోజ్కి ఒక సీసీఏ ఉన్నారు, సీసీఏ అతను నాన్ సీసీఏ అనమాట, రైల్వే సీసీఏ కాదు, కానీ అతను రైల్వే సీసీఏని మనకు పెట్టుకున్నారు. అతను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అయ్యారు, కట్ ఆఫ్ కూడా ఎక్కువ మందికి సెలెక్ట్ అయితే పెరిగారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు వచ్చారు, అక్కడ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే ఏంటంటే దానికి బదులుగా డీవీకి ఇంకొద్దిమంది ఎక్స్ట్రా అనేది తర్వాత ఉన్న వాళ్ళు పిలుస్తారు అనమాట. అప్పుడు మాత్రం ఇది వర్తించదు. ఎప్పుడు వర్తిస్తుంది అంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత, సపోజ్కి మీరు సీసీఏ, మీరు ఇంకో జాబ్ వచ్చిందని వెళ్ళిపోయారు, దీన్ని వదిలేశారు అనమాట. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్గా అనేది మొత్తం అనేది మీరు పూర్తి చేసి జాయినింగ్ అనేది మీ లిస్ట్ అనేది రావడం జరిగింది. కానీ అప్పుడు మీరు జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వకపోవడం వల్ల మీకు అప్పుడు ఆ పోస్ట్ అనేది తీరనమాట. దానికి బదులు ఇక్కడ చూడండి, రెండో పాయింట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. రిక్రూట్మెంట్ ఇన్ ద పే లెవెల్ 1 ఈజ్ నౌ డన్ యాన్యువల్లీ అనేది రెండో పాయింట్ చివరిన అనేది రాయడం జరిగింది. ఓకే, ప్రతి ఇయర్ అనేది అంటే మనకు వేకెన్సీస్ రావడం వల్ల మేము తీయటం లేదు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం నాన్ జాయినింగ్ రెసిగ్నేషన్ డెమేజ్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఓకే, వీళ్ళకి నో రీప్లేస్మెంట్ ప్యానల్ అనేది వీళ్ళ పరిధిలో అనేది ఎవరనమాట. ఓకే, ఇదనమాట మీకు స్క్రీన్ మీద రైల్వే బోర్డు లెటర్ అనేది చూపించడం జరిగింది. ఏ పరిస్థితుల వాళ్ళు ఎవరు అంటే ఇస్తారనేది క్లియర్గానే చెప్పడం జరిగింది. ఓకే, ఒక వ్యక్తి అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కరెక్ట్గా మొత్తం ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని ప్యానల్ లిస్ట్లో పేరు కూడా జాయిన్ అవ్వకపోతే అప్పుడు అతనికి తీరు. ఓకే, అంటే ఇంకొక లిస్ట్ అనేది తీరు అనమాట. సపోజ్కి అతను మెడికల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే మాత్రం ఎంతమంది ఫెయిల్ అయితే వాళ్ళ అన్ని పోస్టులు అనేవి మనకి ఇంకో ప్యానల్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఓకే, ఇదే అనమాట వాళ్ళు చెప్పింది. ఓకే, నెక్స్ట్ అనేది మూడోది చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రతి ఇన్ని ఎగ్జామ్స్లో మనకి ఈ మధ్యన రైల్వే అనేది సెక్షన్ వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి ఏంటంటే సెక్షన్ వైజ్ అవ్వడం వల్ల ఒకరికి రీజనింగ్ ఎక్కువ ఉంటుంది, ర్యాంక్ చేసేస్తారు అందులోకి వెళ్ళి. ఇంకొకరికి మ్యాథ్స్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకేదైనా సైన్స్ ఉంటుంది, ఇంకొకటి జీకే ఉంటుంది. ఏ సెక్షన్కి వాళ్ళు వెళ్ళి ర్యాంక్ చేసేయడం వల్ల కట్ ఆఫ్ పెరుగుతుందంటే ఎస్, ఖచ్చితంగా పెరుగుతుంది. మనకెంత పెరుగుతుంది అనేది మనం అంటే మనకు కరెక్ట్గా చెప్పలేం. కానీ దీని ఇంపాక్ట్ అనేది ఓపెన్ వాల్ కట్ ఆఫ్ మీద మాత్రం మామూలుగా ఉండదు. అంటే అలా ఉండదు అనమాట, చాలా దారుణంగా ఉంటుంది, మీరే చూస్తారు. ఓపెన్ వాల్ కట్ ఆఫ్ మాత్రం శిఖరాలు కంటితే, పీఈటీ కట్ ఆఫ్ ఎంతకు వెళ్తుంది మనం చెప్పలేం. కానీ మన సీసీఏ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేసి అంటే మనం కరెక్ట్గా దీన్ని బట్టి అంటే పెరిగే అంటే ఛాన్స్ ఉంది. వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి మనకు కూడా పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుంది, మన సీసీఎస్ ఎలా చదువుతున్నారు అవన్నిటి మీద ఉంటుంది. ఓకే, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉంది, ఎవరికి వాళ్ళు ఎలా ఎగ్జామ్ రాశారు, ఓకే, మొత్తం అవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇదనమాట మనం చెప్పేది. సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ వల్ల కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉందా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, దానికి డౌట్ అనేది అవసరం లేదు. ఓకే, మన టిప్స్ అనేది ముందు చెప్పాం కదా, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇదనమాట వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.